మిషన్ ఏమో తాగావు అంటోంది, డాక్టర్ ఏమో అబ్బే మందు వాసనే లేదంటున్నాడు, పోలీసులేమో మెడికల్ రిపోర్టు రాంగ్ అంటున్నారు. వీటన్నిటి మధ్య ఏం చేయాలో అర్థం కాక వాహనదారుడు తల పట్టుకుంటున్నాడు. నాగభూషణ్ రెడ్డికి ఈ ఇష్యూలో ఏం చేయాలో కూడా అర్థం కాకుండా తయారైంది. బ్రీత్ అనలైజర్ మిషన్ లో కౌంట్ 77 రాగానే అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్ కు పరుగు పెట్టాడు. ఆల్కహాల్ తీసుకోలేదంటూ డాక్టర్ మెడికల్ రిపోర్ట్ ఇవ్వగానే ఎగిరి గంతేశాడు. ఇక తనకు క్లీన్ చిట్ వచ్చినట్టే అని భావించాడు. కానీ పోలీసులు మాత్రం నీవు తాగావంటే తాగావని చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. డాక్టర్ రిపోర్టు ఇవ్వకుంటే పోలీసులు చెప్పినట్టే నాగభూషణ్ రెడ్డి వినేవాడు. కానీ ఇప్పుడు అందరికీ ఇది ఈగో ప్రాబ్లం అయి కూర్చుంది. మా మిషన్నే తప్పు పడతావా అంటూ ట్రాఫిక్ పోలీసులు, డాక్టర్ రిపోర్టు తప్పంటారా అంటూ వాహనదారుడు, అబ్బే అసలు అలా రిపోర్టు ఇవ్వకూడదండి అంటూ సీనియర్ డాక్టర్లు చెప్పడంతో ఈ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. నో ఆల్కహాల్ అంటూ మెడికల్ రిపోర్టు ఇచ్చిన డాక్టర్ ఇదేం తలనొప్పిరా బాబు అనుకుంటున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారి బ్రీత్ అనలైజర్ మిషన్ సమర్థతను కాపాడుకుంటుంటే గాంధీ హాస్పిటల్ సీనియర్ వైద్యులు మాత్రం ఓ డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్టుపై గుర్రుగా ఉన్నారు. అయినా అంత తొందరగా రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ విచారణకు ఓ కమిటీ కూడా వేశారు. డాక్టర్ల కమిటీ కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోకుండా, ల్యాబ్ రిపోర్టు తెప్పించుకోకుండా మెడికల్ రిపోర్టు ఎలా ఇస్తారంటూ డాక్టర్ తీరును తప్పుపడుతున్నారు. మరోవైపు పోలీసుల జోక్యం లేకుండా ఓ వ్యక్తి తానే వ్యక్తిగతంగా మెడికల్ రిపోర్టు అడిగితే ఇచ్చే రూల్ కూడా లేదంటున్నారు. ఓ మెడికల్ రిపోర్టు మొత్తం ఈ ఎపిసోడ్ ను రచ్చరచ్చ చేసేసింది. ఇప్పటికీ డిసెంబర్ 31 రాత్రి తాను మద్యం సేవించనే లేదంటున్న నాగభూషణ్ రెడ్డి మాత్రం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాడు. చివరకు ఈ ఎపిసోడ్ ఎక్కడ ఎండవుతుందో చూడాలి. పోలీసులు మాత్రం నాగభూషణ్ రెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సిందే అంటున్నారు. నిజంగానే నాగభూషణ్ రెడ్డి తన వద్ద ఉన్న మెడికల్ రిపోర్టుతో కోర్టు మెట్లెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందా అని గాంధీ వైద్యులు ఆలోచిస్తున్నారు. ఈలోపే మెడికల్ రిపోర్టు ఇచ్చిన వైద్యుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కాస్త అయినా సమాధానం చెప్పుకునే వీలుంటుందన్నది సీనియర్ వైద్యుల భావన. డిసెంబర్ 31 రాత్రి ట్రాఫిక్ పోలీసులు జరిపిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. బ్రీత్ అనలైజర్లో లోపాల కారణంగానే మద్యం సేవించకున్న 77 పాయింట్లు చూపించిందని వాహనదారుడు ఆరోపిస్తున్నాడు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టు కూడా ఈ ఆరోపణకు మరింత బలమిచ్చింది. పోలీసులు రాకుండా గాంధీ వైద్యులు అసలు రిపోర్టు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. డాక్టర్ ఇచ్చిన రిపోర్టును ఆసుపత్రి ఉన్నతాధికారులు సైతం తప్పుపడుతున్నారు. ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు మద్యం జరుగుతున్న ఈ ఉదంతంలో వైద్యుడిపై చర్యలు తప్పేలా లేవంటున్న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మద్యం తాగాడా, మద్యం తాగలేదా? రిపోర్టులో మాత్రం మద్యం తాగాడని వచ్చింది. ఇంతకీ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్టుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు రాత్రి? మీకు వచ్చినటువంటి నివేదిక ప్రకారం అతను మద్యం సేవించలేదు అని అంటున్నాడు, పోలీసులు మాత్రం మద్యం సేవించాడు, కౌంట్ 77 వచ్చింది అంటున్నాడు.
నిజంగా మీకు రిపోర్టు టెస్టులు చేశారా, చేయకుండానే రిపోర్ట్ ఇచ్చారా, అసలు ఏం జరిగింది? ఆ రోజు పేషెంట్ తనే వచ్చారు హాస్పిటల్కి వచ్చేసి, ఇట్లా నాకు చెక్ చేయండి, నాకు మద్యం తాగినా తాగలేదా నాకు చెక్ చేయండి అని చెప్పి అడిగారు పేషెంట్. అడిగితే ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి మా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పేషెంట్ని ఎగ్జామిన్ చేశారు. క్లినికల్గా ఏం చెప్పారంటే పేషెంట్కి మద్యం తాగలేదు అని చెప్పి రాశారు. అయితే క్లినికల్గా చూసినప్పుడు పేషెంట్ తాగకపోయి ఉండవచ్చు, కానీ మనము రిపోర్ట్ మాత్రం అలా ఇవ్వకూడదు. మేము మా డాక్టర్స్ని మేము స్పందించి వాళ్ళని మేము మెమో ఇవ్వడం జరిగింది. ఆ డాక్టర్కి ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. మేము జనరల్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము, ప్లస్ వాళ్ళ కడుపులో ఒకటి రైల్స్ ట్యూబ్ వేసేసి స్టమక్లో ఉన్నటువంటి కాంటెంట్స్ ఒక శాంపుల్ కలెక్ట్ చేస్తాం. సో గ్యాస్ట్రిక్ కాంటెంట్స్ ప్లస్ బ్లడ్ శాంపుల్ రెండు కలెక్ట్ చేసి వాటిని సీల్డ్ కవర్లో కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తాం. దీన్ని మనకు శాంపుల్ ఏ శాంపుల్ బి అని చెప్పేసి సీల్డ్ కవర్లో కన్సర్న్డ్ మన కానిస్టేబుల్ యొక్క ఇప్పుడు చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఉంది, మాకు సంబంధించిన చిలకలగూడ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్కి ఇచ్చేసి ఈ శాంపుల్ని సీల్డ్ కవర్లో ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తాం. ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చాక అందులో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉందని తెలుసుకున్నాక దాన్ని బట్టి మాత్రమే పేషెంట్ ఆల్కహాలికా కాదా అనే సంగతి మేము ఖచ్చితంగా రూఢిగా చెప్పాల్సిన అవసరం అనేది ఉన్నది. నాగభూషణ్ రెడ్డి చెప్తున్నాడు, నేను ఆసుపత్రికి వెళ్ళాను, బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు, బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత రిపోర్ట్ ఇచ్చారని చెప్పి. గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతను ఇచ్చినటువంటి వైద్యుడు జూనియర్ డాక్టరా, అనుభవం లేక ఇచ్చాడా? ఎందుకు ఈ విధంగా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది? క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ నేను పిలిపించి దాంతో మాట్లాడాను. ఎందుకు ఇలా ఇవ్వడం జరిగింది అడిగితే, నేను లేదు సార్, నేను బిజీ ఉన్నాను, ఆ టైంలో పేషెంట్ వచ్చాడు అడిగాడు, ఇట్లా సర్టిఫికేట్ అంటే రాశాను సార్, కానీ నేను పేషెంట్ చూద్దామని బ్లడ్ శాంపుల్ తీసుకున్నాడా అని అడిగితే తీసుకోలేదని చెప్పారు నాతోటి. అయితే శాంపుల్ తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా తను ఓపీ టికెట్లో రాయలేదు. తను ఓపీ టికెట్లో శాంపుల్ కలెక్ట్ చేశాను, ఆల్కహాల్ శాంపుల్ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశాను అనే విషయం తను మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, ఇది కంప్లీట్గా రాంగ్. ఆ రోజు రాత్రి నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించలేదని చెప్పి మీ వైద్యుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించాడా లేదా అన్నది ఎట్లా ధృవీకరించాలి? కేవలం ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినటువంటి ఆ బ్రీత్ అనలైజర్ కౌంటే ప్రామాణికమవుతుందా? ఇప్పుడు ప్రస్తుతం అర్థం ఈ కండిషన్లో మనం పేషెంట్ ఆ రోజు తాగాడా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అదే రోజు అదే క్షణాన మనం బ్లడ్ శాంపుల్ కనుక తీసుకొని ఉంటే అది మనం ఫారెన్సిక్ ల్యాబ్ కనుక పంపించి ఉంటే ఖచ్చితంగా మేము నిర్ణయించేవాళ్ళం ఆ రోజు. అందుకే మేము ఆ వైద్యుడి మీద పనిష్మెంట్ మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఆ వైద్యుడికి మెమో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డాక్టర్స్ని ఈ వైద్యుడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పై అధికారులు కూడా నియమించడం జరిగింది. ఇలాంటి సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి రాంగ్ మెసేజ్ పోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా గాంధీ ఆసుపత్రి అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసుపత్రి, తెలంగాణలోనే అందరూ కూడా గాంధీ ఆసుపత్రికి వస్తుంటారు. ఏదైనా పోలీసులు రిపోర్ట్ కావాలన్నా ఇక్కడికే ఆశ్రయిస్తుంటారు. గాంధీ ఆసుపత్రిలో తొందరపాటుగా ఇటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం ద్వారా, ఇదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, మేజర్ కేసులో ఇంపాక్ట్ చూపించే అవకాశం, దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇది ఎమ్మెల్సీ కేసు అని పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ కేసు అని చెప్పి పెట్టినప్పుడు దానికి కావాల్సినటువంటి మెడికల్ లీగల్ ఇష్యూస్, మెడికల్ లీగల్ జడ్జిమెంట్స్ అవన్నీ కూడా దీనికి బేసే ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఎలాంటి శిక్ష విధించాలన్నా కూడా ప్రతి సర్టిఫికేట్ మీద చాలా అనుభవం ఉన్న సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పొరపాట్లు జరిగినా, సర్టిఫికేట్ల పొరపాట్లు జరిగినా అది ఫ్యూచర్లో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. నాగభూషణ్ రెడ్డి మాటల్లో చివరగా ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లో నాగభూషణ్ రెడ్డి ఏమంటున్నాడంటే, బ్రీత్ అనలైజర్ మిషన్ను నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేశానో ట్రాఫిక్ పోలీసులు గాంధీ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కయ్యారు, నా రిపోర్టును తప్పుపడుతున్నారు అనేది ఆయన వాదన. ఇప్పుడు ఆ రిపోర్టు తప్పంటారా, నాగభూషణ్ రెడ్డి వాదన తప్పంటారా? మేము ఎప్పుడు కూడా బ్రెత్ అనలైజర్ యొక్క మిషన్ తప్పని మేము ఎప్పుడు చెప్పలేదు, అది ఎప్పుడు జరగలేదు ఇంతవరకు కూడా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, నాగభూషణ్ రెడ్డి ఎలా వచ్చాడు, కానిస్టేబుల్ తీసుకొని వచ్చాడా రాలేదనేది పాయింట్. ఎక్కడ కూడా కానిస్టేబుల్ నెంబర్ మెన్షన్ చేయలేదు, ఏ కానిస్టేబుల్ తీసుకొని కూడా తను రాలేదు. ఆ ఓపీ టికెట్లో కానిస్టేబుల్ నెంబర్ కూడా మెన్షన్ చేయలేదు. సో తనంతగా తనే వచ్చాడు, అతనే స్వయంగా వచ్చాడు. స్వయంగా వచ్చినటువంటి సందర్భాల్లో నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. స్వయంగా ఎవరైనా వ్యక్తి వచ్చి నా రక్త నమూనాలు పరిశీలించండి, నేను మద్యం సేవించానా లేదా, నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే మీరు పోలీస్ ప్రమేయం లేకుండా ఇచ్చే అవకాశం ఉందా? మేము రిపోర్ట్ ఎప్పుడు కూడా తాగిచ్చాడా తాగరాలేదా మేము రిపోర్ట్ ఎప్పుడు అలా ఇవ్వము. మేము ఒకటే చెప్తాము, నీకు ఆ డౌట్ ఉంటే మేము బ్లడ్ టెస్ట్ చేస్తాము, కడుపులో ఉన్నటువంటి శాంపుల్ తీసుకుంటాము, ఆ శాంపుల్ టెస్ట్కి పంపిస్తాము. ఈ లోపల
వీ విల్ ఇంటిమేట్ టు కన్సర్న్ పోలీస్ స్టేషన్. మేమేం చేస్తామంటే పేషెంట్ కనుక వచ్చినప్పుడు ఒకవేళ డౌట్ వచ్చింది అన్నప్పుడు మేమేం చేస్తామంటే మేము ఒక పేషెంట్ యొక్క ఎంట్రీ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఎంట్రీ చేసేటప్పుడు మాకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ మా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మేమేం చేస్తామంటే చిలకలగూడ పోలీస్ స్టేషన్కి మేము ఇన్ఫామ్ చేస్తాం. ఏమని అంటే ఒక మనిషి వచ్చాడు ఇలా అడుగుతున్నాడు కాబట్టి మేము ఇలా టెస్టులు తీసుకున్నాము, బ్లడ్ శాంపుల్ తీసుకున్నాము, ఇప్పుడు ఆ యొక్క కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి కానిస్టేబుల్ పిలిపించుకుంటాం, మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. నా పైన ఎటువంటి కేసు లేదు సార్, నా పైన ఎటువంటి కేసు లేదు, నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకలేదు, కానీ నా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాను. నేను వచ్చాను మీ గాంధీ ఆసుపత్రికి, నా బ్లడ్ టెస్ట్ చేయండి, నా కండిషన్ చెప్పండి అని నేను అడుగుతాను. ఇస్తారా ఇవ్వరా? దానికి ప్రొవిజన్ ఏముంది? మేము ఇలాంటి సర్టిఫికేట్లు ఇవ్వడానికి గాంధీ హాస్పిటల్ ఎప్పుడూ లేదు. అసలు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నా ఆల్కహాల్ పరీక్షించండి అని ఎవరు అడిగినా కూడా మేము వాళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్లు మేము ఇవ్వడం జరగదు. ఎందుకు అంటే వ్యక్తిగతంగా వస్తే ఈ ప్రొవిజన్ లేదు, వాళ్ళకు ఇట్లాంటి ప్రొవిజన్ లేదు. ఎందుకు లేదంటే మేము చూసేది కేవలం పేషెంట్గా చూస్తాము. పేషెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే, వాడికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటివి మేము చూస్తాం. కానీ టెస్టులు చేసి ఇది ఆల్కహాల్ ఉందా లేదా చెప్పడానికి మేము గాంధీ హాస్పిటల్ ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి మేము ఎంకరేజ్ చేయము. ఇది మొత్తానికి వైద్యుని పైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? క్రమశిక్షణా చర్యలు అన్నారు మీరు. వైద్యుడి మీద మెమో ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ రిపోర్టు ఆల్రెడీ తీసేసుకుంటున్నాము, వాళ్ళు సాయంత్రం వరకు ఇచ్చేయమని చెప్పాము. రేపు మార్నింగ్ వరకు అయినా సరే కమిటీ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ మేము పై అధికారులకు తెలుపుతున్నాము. ఇలాంటి వైద్యులను మేము ఎట్లాంటి పరిస్థితుల్లో మేము సహించబోము. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి సర్టిఫికేట్లు ఇక ముందు చెల్లనేరవు. మేము ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి చర్యలు చేపట్టాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ నుంచి బయటపడేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, చాలా మంది ఇటువంటి ఆరోపణలకు దిగుతున్నారని చెప్తున్నారు సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ రతన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు నాగభూషణ్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా బ్రీత్ అనలైజర్ మిషన్ల పనితీరుపై ఒక్కచోట ఫిర్యాదు రాలేదని, నాగభూషణ్ రెడ్డి లాంటి వారి వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్. నాగభూషణ్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసు కూడా నమోదు చేస్తామంటున్న ట్రాఫిక్ బాస్ అనిల్ కుమార్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. 31 అర్ధరాత్రి హైదరాబాద్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రస్తుతం కలకలం రేపుతుంది. నిజంగా నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించాడా లేదా? గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి నివేదికలో అతను మద్యం సేవించలేదని నివేదిక ఇవ్వడం ప్రస్తుతం కొంత కలకలం రేపుతుంది. నిజంగా వైద్యులు అలా ఇవ్వచ్చా? పోలీసులు లేకుండా వైద్యులు ఏ విధంగా ధృవీకరణ ఇచ్చారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు, స్థానిక పోలీసులు, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ అడిషనల్ సిపి ట్రాఫిక్ గారికి ఏ విధమైనటువంటి నివేదిక ఇచ్చారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్ గారు ప్రస్తుతం. సార్, ఏం నివేదిక అందింది మీకు? ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది ఇక్కడ? 31st నైట్కి మన మొత్తం సిటీలో 120 టీమ్స్ మొత్తం సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అవర్ మెయిన్ మోటివ్ ఇస్ టు సీ దట్ దిర్ ఇస్ నో ఇన్సిడెంట్ ఇన్ ద హైదరాబాద్ సిటీ, అవర్ రోడ్స్ ఆర్ సేఫ్. సో దాంట్లో 1235 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చేయడం జరిగింది. నిన్న ఒకటే న్యూస్ పేపర్లో రిపోర్ట్ వచ్చింది, వన్ నాగభూషణ్ రెడ్డి he has gone to the hospital and he brought some certificate that he is not under this thing. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మన అడిషనల్ డీసీపీ మిస్టర్ భాస్కర్ గారు ఎంక్వైరీ చేశారు. యాక్చువల్లీ నైట్లో 12:20 ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 12:20కి అది అక్కడ తిరుమలగిరి ఇన్స్పెక్టర్ రవి గారు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అప్పుడు వాడు నాగభూషణ్ రెడ్డి వచ్చారు. అది టెస్టింగ్ 2 టైమ్ టెస్టింగ్ తర్వాత 70 పైన ఇది రీడింగ్ వచ్చింది. బ్రెత్ ఆల్కహాల్ లెవెల్ BAC 70 పైన ఉంది. సో వాళ్ళకి ఇది మన టికెట్ ఇష్యూ చేయడం జరిగింది. సో 1 అవర్ తర్వాత వాడు గాంధీ హాస్పిటల్కి పోయినారు. అక్కడ డాక్టర్ నుంచి ఎట్లా అది సర్టిఫికేట్ తీసుకువచ్చారు ఇది మాకు తెలియదు. బట్ మన ఎంక్వైరీ ప్రకారం హీ వాజ్ నాట్ సెంట్ బై ద పోలీస్, నో పోలీస్ ఆఫీసర్ వాజ్ అకంపెనింగ్ హిమ్, అండ్ ఆన్ హూజ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎందుకు డాక్టర్ గారు వాడికి చెక్ చేశారు, వాళ్ళకి వితౌట్ టేకింగ్ ద బ్లడ్ టెస్ట్, వితౌట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. సో దాని మీద ఆల్రెడీ సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారు అష్యూరెన్స్ ఇచ్చినారు దట్ దే విల్ కండక్ట్ ద ఎంక్వైరీ అండ్ దే విల్ టేక్ ద యాక్షన్ అగేన్స్ట్ ద డాక్టర్. ఎవరైతే నాగభూషణ్ రెడ్డి చెప్తున్నాడో బ్రీత్ ఎనలైజర్ మిషన్లో లోపాలు ఉన్నాయని, ఎప్పుడైనా ఇటువంటిది మీ నోటీస్కి వచ్చిందా? ప్రస్తుతం మొదటిదా? గతంలో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా మీ నాలెడ్జ్లో ఉండుంటుంది.
అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. దీస్ ఆర్ ఆల్ disgruntled elements. They are the habitual drunkards, so they only create some these kind of problems. Our instruments are scientifically proved, and every 3 months lo we get it configured also, and మొత్తం కంట్రీలో మొత్తం ప్రపంచంలో సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. ఎప్పుడైనా బ్రీత్ అనలైజర్ మిషన్ తప్పు చూపించింది అన్నది మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? ఏదైనా ఏ సందర్భంలో అయినా కానీ? No. See, that is why every 3 months we get these instruments checked through the agency which have supplied to us. So there is no question of our instruments working wrongly. కొన్ని సందర్భాల్లో రేగి పండ్లు తిన్నా కొంచెం వేరే ఐటమ్స్ ఏమున్నా కానీ బ్రీత్ అనలైజర్ కౌంట్ చూపిస్తుంది అనేది అది ఎంతవరకు వాస్తవం అంటారు? That are all false and fake news. So we have already denied that also. We have also conducted the test after seeing that video. It is all false. ఆ రోజు నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించి ఉన్నాడంటారా? ఆ రోజు తిరుమలగిరి వచ్చిన 77 కౌంట్ వచ్చింది అతనికి. మద్యం సేవించే ఉన్నాడని చెప్తున్నారా మన ట్రాఫిక్ పోలీసులు? మన ట్రాఫిక్ ఆఫీసర్ మన సిఐ గారు క్లియర్గా చెప్పారు. వాళ్ళు మీద నుంచి చాలా ఇది స్మెల్ కూడా వస్తుంది. సో దేర్ వాజ్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ హీ వాజ్ అండర్ డ్రంకన్ కండిషన్. ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? నాగభూషణ్ రెడ్డి బ్రీత్ అనలైజర్ మిషన్నే సవాల్ చేశాడు, అది అందులో లోపాలు ఉన్నాయని చెప్పాడు. నిజంగా మద్యం సేవించుంటే ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? See, we are going to file a charge sheet against him regarding the DD case, remaining this creating this false and fake news that I leave to the society to judge him. ఇది మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం లోపాలు ఎక్కడైతే బ్రీత్ అనలైజర్ మిషన్లో లోపాలు ఉన్నాయి అన్నది అవాస్తవమైనటువంటి ఘటన. తాము విచారణ జరుపుతున్నాము, దానికి సంబంధించి ఇప్పటికే గాంధీ ఆసుపత్రి వైద్యులతో కూడా మాట్లాడామని చెప్పి ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఎటు దారితీయనుంది. నాగభూషణ్ రెడ్డిపై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది అనవసరమైనటువంటి ఆరోపణకు సంబంధించి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.